విశాఖ ఎయిర్పోర్ట్లో డీజీ యాత్ర సేవలు ప్రారంభించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. విశాఖతో పాటు 9 ఎయిర్పోర్టుల్లో డీజీ యాత్ర సేవలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. బోర్డింగ్ చెక్ పాయింట్ల దగ్గర ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ సేవలతో విమాన ప్రయాణం మరింత సులభతరం అవుతుందన్నారు. అక్టోబర్ 27 నుండి విశాఖ విజయవాడ మధ్య ఉదయం 8:55 ఫ్లైట్ ప్రారంభిస్తున్నట్టుగా తెలిపారు రామ్మోహన్ నాయుడు. విశాఖపట్నంకి సంబంధించి నేను మంత్రి అయిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ నుంచి ఉన్నటువంటిది మాకు విజయవాడకి ప్రత్యేకంగా ఒక కనెక్షన్ మార్నింగ్ కావాలని అన్నారు. ఈ రోజే తెలియజేస్తున్నాం. అక్టోబర్ 27వ తేదీ నుంచి మార్నింగ్ 8:55 ఇక్కడ నుంచి ఫ్లైట్ విజయవాడ బయలుదేరుతుంది. మళ్ళీ తిరిగి అక్కడ నుంచి ఇక్కడికి సుమారు 8 గంటల సమయానికి అటు నుంచి కూడా నైట్ వచ్చే విధంగా అక్టోబర్ 27 నుంచి కూడా ఒక ఫ్లైట్ స్టార్ట్ చేస్తున్నాం. అప్పటికి కూడా డిమాండ్ ఎక్కువ ఉంటే నవంబర్లో కూడా మరొక ఫ్లైట్ మళ్ళీ విజయవాడ కనెక్షన్ ఇంకోట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నామని విశాఖపట్నం ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. ఎయిర్పోర్ట్స్ని ఈ డిజి యాత్ర ఫెసిలిటీతో ఏర్పాటు చేస్తున్నాం, ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అందులో విశాఖపట్నం ఉండడం, ఈరోజు నేను కూడా విశాఖపట్నం నుంచే ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేయాలని మిగతా 8 ఎయిర్పోర్ట్లు కూడా వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ చేసి ఈ విశాఖపట్నం నుంచి కొత్తగా ఇది లాంచ్ చేయడం అనేది నాకెంతో ఆనందంగా ఉందనేది కూడా మీ అందరితో కూడా నేను పంచుకుంటున్నాను. డిజి యాత్ర ఫెసిలిటీ కోవిడ్ టైంలో ఆలోచన జరిగింది. అప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, మనిషితో మనిషి ముట్టుకోవాలంటే భయపడేటటువంటి సమయంలో ఎయిర్పోర్ట్ తాలూకా ట్రావెల్లో కాంటాక్ట్లెస్ ట్రావెల్ ఏ రకంగా నిర్మించాలని ఆ రోజు డిజి యాత్ర యాప్ ద్వారా ఈ యొక్క ఫెసిలిటీని మనం స్టార్ట్ చేశాం. అప్పుడు మీరు డిజి యాత్ర యాప్ కానీ మీరు మొబైల్లో లాంచ్ చేసుకొని మీ ఫెసిలిటీని భవిష్యత్తులో లాంచ్ చేయబోతున్నామన్న విషయం కూడా కమిట్మెంట్తో మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. ఎయిర్ ట్రావెల్ చేసేవాళ్ళు